రాష్ట్ర భవిష్యత్తును మార్చే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మాణాలతో పాటు మిగతా పనులను మరో 2 ఏళ్లలో పూర్తి చేయడమే టార్గెట్గా పెట్టుకుంది. వరదలు తగ్గటం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ప్రస్తుతానికి సీపేజీ సమస్య పెద్దగా లేకపోవడంతో నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. మళ్లీ వరదల నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా కాంట్రాక్టు సంస్థలను కూడా సిద్ధం చేస్తోంది. కొన్ని రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి నిర్మాణాలకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు ప్రధానమైనటువంటి డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో దానిపైన ఒక తుది నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులను ప్రారంభించేటటువంటి పనుల్లో ఉంది. ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ అనేది 2020 అలాగే తర్వాత వచ్చినటువంటి వరదల్లో తీవ్రంగా దెబ్బతినడంతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటటువంటి విషయంలో ముఖ్యంగా విదేశీ నిపుణుల బృందంతో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు అందరూ కూడా సుదీర్ఘంగా దానిపైన చర్చించి ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలించిన అనంతరం పాత డయాఫ్రమ్ వాల్ ప్రాంతంలో దానికి అనుసంధానిస్తూ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడమే సురక్షితమనేటటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో ఆ పనులను జనవరి నుంచి కూడా ప్రారంభించబోతున్నారు. అందుకు సంబంధించి ఆ నిర్మాణానికి అవసరమైనటువంటి ఈ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటికైతే ప్రారంభించడం జరిగింది. డయాఫ్రమ్ వాల్ పూర్తయితే ఆ తర్వాత ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రధానమైనటువంటి ప్రాంతం ఇది ఎగువ దిగువ కాఫర్ డ్యాముల మధ్య ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి. ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనేది పూర్తయితే ఆ తర్వాత ప్రధానమైనటువంటి ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు అనేవి పూర్తవుతాయి. ఆ డ్యామే చాలా ప్రధానంగా ఉంటుంది. మొత్తం ప్రధానమైనటువంటి ఆనకట్ట. దీనికి సంబంధించి పనులను వేగవంతం చేయడం, అలాగే ఈ పనులన్నీ కూడా ఎప్పటికి పూర్తవుతాయి అనేటటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి త్వరలోనే ఈ ప్రాజెక్టు ప్రాంతంలో పరిశీలించి ఇక్కడ పనులను పర్యవేక్షించిన తరువాత ఆ షెడ్యూల్ అనేది కూడా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు చూడొచ్చు మనం ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్నటువంటి ప్రాంతంలో మనకి కనిపిస్తున్నటువంటి నీరంతా కూడా సీపేజ్ అంటే ఓట ఎగువ దిగువ కాఫర్ డ్యాముల మధ్య నుంచి నీరు కిందికి ఓటలా రావడంతో అది ప్రధానమైనటువంటి పనులను కొనసాగించేందుకు కొంత ఆటంకంగా ఏర్పడుతుంది. విదేశీ నిపుణుల బృందం కూడా ఆ సీపేజ్ని తొలగించడానికి నిరంతరంగా పైపుల ద్వారా నీటిని తోడుతూ ఉండాలి అనేటటువంటి సూచనలు కూడా చేశారు. మనం దిగువ కాఫర్ డ్యామ్ పైన దూరంగా చూస్తే ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నట్లు ఆ కాఫర్ డ్యాంలో ఉన్నటువంటి నీరంతటిని కూడా పైపుల ద్వారా నీటిని ఎప్పటికప్పుడు బయటికి తోడుతూ ఈ సీజన్లో వీలైనంత వేగంగా ఎక్కువ పనులనేవి పూర్తి చేయాలనేటటువంటి లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు మనం చూస్తున్నటువంటి ఇసుక తిన్నెలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో గతంలో వచ్చినటువంటి వరదల కారణంగా ఇక్కడ ఏర్పడినటువంటి అగాధాలన్నింటినీ పూడ్చేందుకు ఆ ఇసుక తిన్నెలన్నింటినీ కూడా ఉపయోగించారు. దీని ద్వారా జరగబోయేటటువంటి నిర్మాణాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పనులు అనేటువంటి వేగంగా జరుగుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే కీలకమైనటువంటి డయాఫ్రమ్ వాల్ గత టీడీపీ హయాంలో ఆ డయాఫ్రమ్ వాల్ అనేది పూర్తయింది. నేల చివరి వరకు కూడా వెళ్ళి ఆ రాతి పొరలు ఉండేటటువంటి ప్రాంతం వరకు కూడా వెళ్ళి ఆ నిర్మాణాలు చేపట్టాలి. ప్రస్తుతం ఆ పనులు అనేవి ప్రారంభమయ్యాయి. ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత జనవరి నుంచి కూడా మెయిన్ ఆ డయాఫ్రమ్ వాల్ అనేది పూర్తవుతుంది. ఆ తర్వాత ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ అనేది పూర్తవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి పనులు జరుగుతున్నాయి, అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది చూద్దాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టు సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో వచ్చిన వరదల కారణంగా ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దీంతో అంతర్జాతీయ నిపుణులు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా పాత డయాఫ్రమ్ వాల్ సమీపంలోనే కొత్తది నిర్మించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రస్తుతం గైడ్ వాల్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి జనవరి నుంచి డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
నిర్మాణానికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ నిపుణులు ఇచ్చినటువంటి సూచనల మేరకు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి పనులను వేగవంతం చేసింది. ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జనవరి నుంచి ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో గైడ్ వాల్ అంటారు దీన్ని. ఈ రెండు వైపులా కూడా 5 అడుగుల మేర 5 అడుగుల వెడల్పులో ఉండేటటువంటి 2 వాల్స్ని నిర్మాణం చేసి ఈ మధ్యలో మనకి ఒక కాలువలా కనిపిస్తున్నటువంటి ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనేది చేపడతారు. ఈ నిర్మాణం చేపట్టేటటువంటి సమయంలో ఆ మిషన్లు ఏవైతే ఉంటుందో ఆ మట్టినంతా కూడా తవ్వి తీసి అక్కడంతా కూడా కాంక్రీట్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో చోట 90 మీటర్ల లోతుకు వెళ్ళిన తరువాత రాళ్ళు అనేవి తగులుతూ ఉంటాయి రాతి. అలాగే కొన్ని చోట్ల హైయెస్ట్గా 90 మీటర్లు, అలాగే మినిమంగా 50 మీటర్ల లోతున రాళ్ళు అనేవి ఉంటాయి. అక్కడి వరకు కూడా ఈ డయాఫ్రమ్ వాల్ వాల్ నిర్మాణం అనేది చేపడతారు. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి గైడ్ వాల్ నిర్మాణం అయితే శరవేగంగా జరుగుతోంది. ఈ గైడ్ వాల్ నిర్మాణం పూర్తయిన తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు అనేవి ప్రారంభమవుతాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులన్నింటినీ కూడా త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబు ఇక్కడ పరిశీలించిన అనంతరం ఏ పనులు ఎప్పుడు జరగబోతాయి అనేటటువంటి షెడ్యూల్ని, అవి ఎప్పుడు పూర్తవుతాయి అనేటటువంటి షెడ్యూల్ని కూడా స్పష్టం చేసేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే కాంట్రాక్ట్ సంస్థ మెగా ఏదైతే ఉందో వారి ఆధ్వర్యంలో పవర్ కంపెనీ మొత్తం కూడా ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులను వేగవంతం చేసింది. ఇప్పటికీ ఈ గైడ్ వాల్ నిర్మాణం ప్రారంభమైన నాటి నుంచి కూడా శరవేగంగా జరుగుతోంది. ఇలాగే మొత్తం కూడా 1396 మీటర్ల మేర ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనేది చేపడతారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిన తర్వాత దీనికి అనుసంధానంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ అనేది ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి ఆనకట్టగా ఉంటుంది. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఇంకా ఈ గైడ్ వాల్ నిర్మాణానికి సంబంధించి పనులు వేగంగా సాగుతున్నాయి. మనం చూస్తున్నటువంటి కొండ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా గ్యాప్ 2 అంటారు. అటువైపు ఉన్నటువంటి అంటే తూర్పుగోదావరి జిల్లా వైపు ఈ విద్యుత్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రాంతాన్ని గ్యాప్ 1 అంటారు. ఇప్పుడు గ్యాప్ 2లో గతంలో ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో వరదల కారణంగా దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్కి 6 మీటర్ల దూరంలో కొత్త ఈ డయాఫ్రమ్ వాల్ వాల్ అనేది నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ నిపుణులు ఇచ్చినటువంటి సూచనల మేరకు చివరిగా పాత డయాఫ్రమ్ వాల్కి మరమ్మతులు చేయాలా లేక కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టాలా అనేటటువంటి సుదీర్ఘ చర్చల తర్వాత కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అందరూ కూడా మొగ్గు చూపారు. అందుకు సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభమయ్యాయి. మొత్తం డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించాలంటే అందుకు ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ఆ ప్రాంతంలో మిషనరీ అనేది సజావుగా వెళ్తూ ఆ తవ్వకాలు అనేవి జరపడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా గైడ్ వాల్ నిర్మాణం అనేది చేపడతారు. ఈ గైడ్ వాల్ మీదుగా అక్కడ డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం పనులైతే చాలా వేగవంతంగా సాగుతూ ఉన్నాయి. జనవరి నుంచి కూడా వాల్ నిర్మాణ పనులు అనేవి మరింత వేగవంతం చేసేందుకు ప్రాజెక్టు సంస్థ మెగా కూడా అడుగులు వేస్తోంది. దీంతో పాటు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం అనేది కూడా ప్రాజెక్టులో చాలా కీలకం. ఆ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా 280 మీటర్ల విడ్త్ అనేది కింద ఉంటుంది. అలాగే పైకి వచ్చేసరికి 15 మీటర్ల వెడల్పున అంటే మట్టి రాళ్లతో కలిపినటువంటి ఒక ఆనకట్ట. సహజంగా వచ్చేటటువంటి వరద నీటిని అడ్డుకట్టగా వేసేందుకు ఈ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం అనేది సాగుతుంది. ఆ నిర్మాణం చేపట్టాలి అంటే దానికి ముందుగా డయాఫ్రమ్ వాల్ అనేది పూర్తి కావాల్సి ఉంటుంది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం వల్ల నీటిని నిలువ ఉంచినప్పుడు ఆ నీరంతా కూడా దిగువ నుంచి ఓట రూపంలో సీపేజ్ రూపంలో కిందికి పోకుండా అలాగే డ్యామ్ పటిష్టతకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకవేళ నీటిని నిల్వ చేసి డీవాల్ లేకుండా ఉన్నట్లయితే ఆ నీరంతా పైన ఆనకట్ట ఉన్నప్పటికీ కింద నుంచి ఊట రూపంలో ఆ ఇసుక రేణువుల నుంచి కూడా నీరంతా బయటికి పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ నిర్మాణంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. గతంలో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ అనేది దెబ్బతినడంతో ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనేది సాగుతోంది. దానికి సంబంధించినటువంటి పనులు పోలవరంలో అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి. ఇంకా పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి మరిన్ని పనులపైన ఫోకస్ చేద్దాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయటమే టార్గెట్గా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం త్వరలోనే ఆ లక్ష్యాన్ని సాధించేందుకు సిద్ధమవుతోంది. 2020 తర్వాత వచ్చిన వరదల కారణంగా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో జరిగిన డ్యామేజీని కవర్ చేస్తూ పనులను వేగవంతం చేసే పనిలో పడింది. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన వైబ్రో కాంప్రోజేషన్ పనులు పూర్తి కావచ్చాయి. నదిపై ఆనకట్ట నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన ప్రాంతంలో ఇసుక నేలను గట్టిపరిచే పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
1-2 నెలల్లోనే ఈ పనులు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి అనుగుణంగానే డీ-వాల్ నిర్మాణం, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కన్స్ట్రక్షన్ పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇసుక నేలను గట్టిపరిచేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మనం నా వెనుక జరుగుతున్నటువంటి మిషన్ ఏదైతే ఉందో దాని ద్వారా చూడొచ్చు. ఒక భారీ యంత్రం నీటిని జల్లుకుంటూ ఒక విపరీతమైనటువంటి వైబ్రేషన్ గురి చేస్తూ కింద ఉండేటటువంటి ఈ ఇసుక నేలంతటిని కూడా గట్టిపరిచేటటువంటి ప్రక్రియ సాగుతుంది. ఒకవేళ ఏదైనా విపత్తు సంభవించి లేకపోతే భూకంపాలు లాంటివి వచ్చినప్పటికీ కూడా ఆ ఇసుక నేల అనేది కుదుపులకు గురి కాకుండా కింద ఉన్నటువంటి నేలంతా కూడా గట్టిగా అయిపోయేందుకు ఈ పనులు నిర్వహిస్తుంటారు. మొత్తం కూడా ఇక్కడ మిషనరీ అంతా కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం అక్కడ ఆ వైబ్రేషన్ అనేది క్రియేట్ చేసిన తర్వాత అక్కడంతా కూడా ఆ మట్టి అంతా కూడా పెద్ద అగాధంగా ఏర్పడుతుంది. దాన్ని మళ్ళీ ఫిల్ చేసి ఆ ప్రాంతంలో డ్రిల్లింగ్ చేసి వైబ్రేషన్ అనేది క్రియేట్ చేయడం ద్వారా నీటిని విడుదల చేస్తూ వైబ్రేషన్ అనేది క్రియేట్ చేయడం ద్వారా ఇంకా అక్కడ మొత్తం కూడా మట్టి అంతా కూడా ఇసుకంతా కూడా సెటిల్ అయిపోతూ ఉంటుంది. అదంతా కూడా గట్టి నేలగా మారిపోతుంది. దీనిపైన ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వైబ్రో కాంప్రెషన్ అనేది ప్రాజెక్టు నిర్మాణంలో కూడా చాలా కీలకమైనటువంటి పని. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ అంటే ప్రధానమైనటువంటి ఆనకట్ట, మట్టి రాళ్లతో నిర్మించేటటువంటి ఆనకట్ట 280 మీటర్ల వెడల్పు, అలాగే ఒక 15 మీటర్ల వెడల్పు హైట్ కూడా మనకి అది కనిపిస్తూ ఉంటుంది. 53 మీటర్ల వరకు కూడా హైట్ ఉంటుంది. అది ఆ నిర్మాణానికి ముందు కూడా ఈ పనులు అనేవి చాలా కీలకమైనటువంటి పనులుగా మనం పరిగణించాలి. ఒక పక్కన డయాఫ్రమ్ వాల్ అవసరమైనటువంటి నిర్మాణానికి అవసరమైనటువంటి గైడ్ వాల్ నిర్మాణం, మరోవైపు వైబ్రో కాంప్రెషన్ ఏదైతే ఉందో ఆ పనులు కూడా చాలా వేగవంతంగా సాగుతున్నాయి. దానికి సంబంధించి ఈ పనులు పూర్తయిన తర్వాత ఇంకా భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి పనులు ఏ రకంగా సాగబోతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడికి వస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో చూస్తే అర్థమవుతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం అంతా కూడా కోలాహలంగా ఒక కనిపిస్తున్నటువంటి పరిస్థితిగా ఇక్కడ మనకి అర్థమవుతుంది. వైబ్రో కాంప్రెషన్ ద్వారా ఈ పనులను వేగవంతం చేస్తూనే మరోవైపు డీ-వాల్ ఏదైతే ఉందో డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మనం ఈ మిషనరీ ద్వారా చూడొచ్చు. ఇప్పటికీ మనకి కనిపిస్తున్నటువంటి యంత్రం ఏదైతే ఉందో ఆ వైబ్రేషన్ అనేది క్రియేట్ చేసేది లోపల భూమి లోపలకు కూడా ఇప్పుడు అంతవరకు కూడా హెవీ నీటిని ప్రెషర్ చేసుకుంటూ కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ఇసుక రేణువుల మధ్య ఉండేటటువంటి గ్యాప్ ఏదైనా ఉంటే అదంతా కూడా పూర్తిగా ఫిల్ అయిపోయి అక్కడ నేలంతా కూడా గట్టిగా అవుతుంది. దాని ద్వారా డ్యామ్కి ఏదైనా కుదుపులకి ఏదైనా భవిష్యత్తులో ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఎటువంటి కుదుపులకి గురి కాకుండా పటిష్టంగా ఉంటుంది. దీని అంతటికీ కూడా అంతర్జాతీయ నిపుణుల బృందం అలాగే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఒక డిజైన్ ప్రకారం ఒక షెడ్యూల్ ప్రకారం కూడా ఈ పనులంతా కూడా పూర్తి చేసుకుంటూ వెళ్తారు. గతంలో వచ్చినటువంటి వరదల కారణంగా ఈ ప్రాంతంలో అంతా కూడా పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడి ఇక్కడ కొంత అలజడి తర్వాత ఈ సీపేజ్ ద్వారా నీటి నిల్వ అనేది కూడా జరిగింది. దాని ద్వారా ఆ పనుల్లో కొంత జాప్యం అనేది ఏర్పడింది. కానీ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయ్యి వరదలు తగ్గి ఆ పనులకు సీపేజ్ వచ్చినటువంటి వాటర్ అంతటినీ కూడా బయటకు పంపడం వల్ల పనులకు పూర్తి చేసేందుకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడడంతో కాంట్రాక్ట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో బావరం ఒక పక్క మరోపక్క మెగా ఇంజనీరింగ్ సంస్థకు సంబంధించి అందరూ కూడా పనులను చాలా వేగవంతంగా అయితే పూర్తి చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పనులు ఏ రకంగా సాగుతున్నాయి అనేది చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా కూడా చెప్పొచ్చు. ఇంకా భవిష్యత్తులో అంటే జనవరి నుంచి ఇంకా పనులు మరింత వేగవంతం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక పక్క ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ అలాగే డయాఫ్రమ్ వాల్ను ఒకేసారి ఏ రకంగా చేపట్టాలనే దానిపైన కూడా ఇప్పటికైతే చర్చ సాగుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పనులు వేగవంతంపై ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, ఏలూరు జిల్లా.